హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఫ్రమ్ బెంగళూరు. ఈరోజైతే నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. యాక్చువల్లీ మా అక్క వాళ్ళ ఇంటికి పొద్దుటే వచ్చానమాట. అండ్ మా అన్వి చూడండి, ఇక్కడ బ్రష్ పెట్టుకుని అయితే రెడీ అయిపోయింది, బ్రష్ చేస్తున్నట్టు. అంటే వాళ్ళ అన్నయ్య బ్రష్ చేస్తాడు కదా, సో నేను కూడా చేస్తానని చెప్పి ఏడుస్తుంది అంట. సో అందుకని చెప్పి తనకు కూడా ఒక బ్రష్ ఇచ్చేసారు. అంటే పళ్ళేమి లేవండి, 2 పళ్ళే వచ్చినాయి దానికి కింద. బట్ ఏంటంటే వాళ్ళ అన్నయ్య చేస్తాడు కదా, సో నేను కూడా చేస్తానని చెప్పి వాళ్ళన్నీ ఏది పట్టుకుంటే అదే కావాలంటది. అందుకని చెప్పి తనకు కూడా ఒక బ్రష్ అయితే అరేంజ్ చేస్తారంట. ఇంకా అది పట్టుకొని పొద్దుటే వాళ్ళన్నీ చేసే టైంకి తను కూడా బ్రష్ చేస్తున్నట్టు తిరుగుద్ది ఆ బ్రష్ పట్టుకొని. ఇంకా అది అయిపోయాకైతే మార్నింగే ఫుడ్ తినిపిస్తుందండి అక్క. అంటే పొద్దుటే ఆకలేస్తుంది కదా పిల్లలకి, సో ఫుడ్ అయితే తినిపించడం స్టార్ట్ అయింది. ఇంకా అక్క దగ్గర కాదులే నేను తినిపిస్తానని చెప్పి నేను తినిపించడం స్టార్ట్ చేశాను. అన్వి పెద్దగా ఇబ్బంది పెట్టదండి అసలు. అంటే తనకు ఆకలేసినంత వరకు బాగానే తింటుంది. ఏమైనా మాట్లాడితే చూడండి, ఇదిగో ఇలాగే చూస్తుంది, ఫేస్ ఏప్ అలాగే చూస్తూ ఉంటుంది. అండ్ ఫుడ్ దగ్గర ఎక్కువ ఇబ్బంది పెట్టదు. సాహి అలా కాదండి, చాలా ఇబ్బంది పెడతాడు, అస్సలు తిండు ఫుడ్. ఇంకా సాహి అయితే ఇంకా లెగలేదండి. నేను ఎందుకు వచ్చానంటే వడియాలు పడదామని చెప్పి వచ్చామండి. యాక్చువల్లీ సమ్మర్ కదా, సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వడియాలు పట్టుకుందామంటే ఎప్పుడు స్టార్ట్ చేసినా వర్షం వచ్చేస్తుందండి. ఇప్పటికి 2 టైమ్స్ పట్టాము, వర్షం వచ్చేసి పాడైపోయినాయి, సో అవ్వలేదు. ఇంకా అక్కడ కుదరట్లేదని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను నేను పొద్దుటే. అక్క అయితే చాలా బాగా చూసుకుంటుందండి మమ్మల్ని. అంటే చెల్లికి జాబ్ వచ్చాక ఇంక ఇద్దరం దూరంగానే ఉంటాం కదా, అప్పుడప్పుడు వస్తాం కదా, ఇంకా చాలా బాగా చూసుకుంటుంది. అంటే ఆ అమ్మ వాళ్ళు ఏమన్నా అవ్వకపోయినా వంట చేయలేకపోయినా ఇంకా అక్కే అనమాట. మేము వచ్చామంటే వెంటనే ఇంటికి వచ్చేస్తుంది, వచ్చి వంట అంతా చేసి బాగా చూసుకుంటుంది, ఏమీ చేయనివ్వదు మమ్మల్ని అసలు. అంటే అంటారు కదా అమ్మ తర్వాత అమ్మ లాంటిదని చెప్పి, నిజంగా చాలా కేరింగ్గా చూసుకుంటుందండి. అంటే అమ్మ వాళ్ళు ఏదైనా అవ్వకపోయినా అక్క అన్నీ చూసుకుంటుంది అన్న నమ్మకం ఉంటుంది. చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని అయితే. ఇంకా అక్కే వడియాలు పట్టిందండి నాకైతే. అంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ అవ్వలేదు కదా, సో నేను పట్టిస్తాను, నువ్వు వెళ్ళిపోవాలి కదా అంటే నేను బెంగళూరు వెళ్ళిపోయే టైం వచ్చింది ఇంకా. సో అందుకని చెప్పి పాపం తనే మార్నింగే లెగ్స్ అన్ని పనులు చేసుకొని అయితే పట్టింది. ఇంకా అక్క అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. వచ్చేసాక అమ్మ వాళ్ళ అమ్మమ్మకి బాగాలేదనమాట, సో చూద్దామని అక్క నేను అయితే వెళ్ళాము అన్వీని తీసుకొని. అంటే మా జేజమ్మ ఉంది, అంటే అమ్మమ్మ వాళ్ళ అమ్మ అనమాట. సో ఆవిడకైతే హెల్త్ బాగాలేదు, ఎలా ఉందో చూసొద్దామని చెప్పి. అమ్మ వాళ్ళకి దగ్గరే అనమాట, వాకబుల్ డిస్టెన్సే, 2-3 హౌసెస్ దాటగానే ఉంటుంది. సో అందుకని చెప్పి అక్క నేను అయితే వచ్చాము ఇక్కడికి. మా అన్విని తీసుకొచ్చామండి. ఇంకా యాక్చువల్లీ మాకు సాహి బాగా అలవాటండి. అంటే ఇద్దరం ఉన్నాం కదా మొన్నటిదాకాను, చెల్లి నేను కూడా. సాహిని చాలా బాగా చూసుకునే వాళ్ళం. ఇప్పుడు ఒకసారి వెళ్ళిపోయే టైంకి వాడు పాపం వెళ్ళిన వెంటనే అస్సలు వదలడు, ఇంక మా ఇంట్లోనే పడుకుంటాడు అనమాట. మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడు. ఇంకా అన్వి చూడండి హాయ్ చెప్పమంటే ఎలా చెప్తుందో. ఇంకా మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ అనమాట. అంటే ఈ మధ్యన ఎండలు అవి ఎక్కువగా ఉన్నాయి కదండి, హెల్త్ అయితే బాగా పాడైపోయింది. సో అమ్మమ్మని చూద్దామని చెప్పి వచ్చాము. అదిగోండి అలా ఉంది పరిస్థితి అనమాట. కానీ చాలా యాక్టివ్గా మాట్లాడుతుందండి అసలు. ఆ వాయిస్ కానీ ఆ గుర్తుపట్టడం అన్నీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఈ హౌస్కి వస్తే, ఈ హౌస్ మా చిన్నమ్మదండి. అంటే మా అమ్మమ్మ ఈమె వీళ్ళ సిస్టర్ అనమాట. ఈ అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ పిన్ని. ఇంకా ఇక్కడికైతే వచ్చాము. అడుగుతున్నాను ఈ మామని, నన్ను గుర్తుపట్టావా, హాయ్ చెప్పు అని చెప్తే వీడియో తీస్తుంటే హాయ్ అయితే చెప్తుంది చూడండి. చాలా ఎనర్జీగా ఉంటుందండి. బట్ ఏంటంటే ఫుడ్ తీసుకోవట్లేదు, ఓన్లీ లిక్విడ్సే అనమాట. అంటే సపోటా కానీ ఓరలెస్ కానీ 2 తీసుకుంటుందండి. ఇప్పుడు చూడండి మా చింతల్లి ఆడుకుంటుంది కదా, మా చింతలకి అమ్మమ్మకి అమ్మమ్మ అనమాట ఈవిడి. అంటే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ. జేజమ్మకు కూడా 3 అమ్మాయిలండి, 3 అమ్మాయిలు 1 అబ్బాయి. ఇంకా మా అమ్మమ్మ సెకండ్ వన్ అనమాట. ఈ అమ్మమ్మ వచ్చేసి థర్డ్ వన్. ఈ అమ్మమ్మ ఏంటంటే కెనడా నుంచి వచ్చి చూసుకుంటుందండి. లాస్ట్ రోజులు అమ్మను బాగా చూసుకోవాలని చెప్పి అయితే కెనడాలో సెటిల్ అయ్యారు మా పిన్ని వాళ్ళందరూ. బట్ అక్కడి నుంచి వచ్చి అయితే అంటే లాస్ట్ రోజులు కదా బాగా చూసుకోవాలి అని చెప్పి కావాలని పనిగట్టుకొని వచ్చిందండి. 1 year అవుతుంది వచ్చి. అంటే చాలా బాగా చూసుకుంటుందండి వాళ్ళ తల్లిని. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇంకా ఈ అమ్మమ్మ వచ్చింది కదా, సో ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటున్నారు. ఇంకా ఈ ఫోటో వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పుడు ఫోటో అండి. ఇప్పుడు చెప్పాను కదా అమ్మమ్మ, మా అమ్మమ్మ, ఇంకో అమ్మమ్మ అండ్ వాళ్ళ తమ్ముడు అయితే ఎక్స్పైర్ అయ్యారండి, లేదు ఇప్పుడు. ఇంకా మా అమ్మమ్మ అయితే ఈ జేజమ్మ అయితే గుర్తుపడుతుందండి వాళ్ళు ఎవరు అంటుంటే, వాళ్ళ పేర్లు కూడా చెప్తుంది. నాకు తెలిసి అయితే చాలా ఎనర్జీగా ఉండేదండి ఈ మామగారు.
అంటే బాగా ఎనర్జీగా, అంటే మా అమ్మమ్మకు కూడా వచ్చి చేయడం అలా ఉండేవారు. ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చేసారు. అంటే 100 ఇయర్స్ దాటేసింది కదా, సో ఇప్పుడైతే ఇలా ఉన్నారు. కానీ ఫుల్ ఎనర్జీ పర్సన్ అసలు. ఎందుకంటే చూసారుగా ఇప్పుడే అందరినీ గుర్తుపడుతున్నారు. ఇంకా మా చింతల్ని అయితే తెగాడిస్తుంది రామ్మ అని చెప్పి. బట్ అన్వికి అంత అలవాట్లేదు కదండి, సో తనైతే వెళ్ళట్లేదు. ఇంకా వీళ్ళైతే చాలా గ్రేట్ అని చెప్తున్నాను మా అమ్మమ్మ. అంటే అంత దూరం నుంచో కూడా వచ్చి తల్లిని చివరి రోజుల్లో బాగా చూసుకోవాలని చెప్పి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇలా చూస్తున్నారు కదా, అంటే నేను చాలా వీడియోస్లో చూస్తాను పెద్దవాళ్ళని రోడ్ల మీద వదిలేయడం, ముసలి వాళ్ళని. అది చాలా తప్పండి. ఎందుకంటే మన పేరెంట్స్ని ఎంత బాగా చూసుకుంటామో మన పిల్లలు కూడా మనల్ని అంతే బాగా చూసుకుంటారు. నేనైతే ఇదే నమ్ముతున్నాను. అండ్ మీరేమనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంక ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.